హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు పూజితా వ్లాగ్స్. గోంగూర పులిహోర చేసేసుకుందాం, చూసేయండి స్కిప్ చేయకుండా. చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోండి. ఎండుమిరపకాయలు, ఆవాలు, మెంతులు వేసి బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకొని మిక్సీ పట్టేయండి. అలాగే అదే బాండీలో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని గోంగూరని ఇలా బాగా మగ్గిన తర్వాత బాగా వేగాలండి. గోంగూర వేగిన తర్వాత ఆ గోంగూర తీసుకొని ఈ ఎండుమిరపకాయలు దాంట్లో వేసి మళ్ళీ మిక్సీ పట్టి పక్కన పెట్టేయండి. మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసేసుకొని వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, అలాగే మినప్పప్పు ఇవన్నీ వేసుకోవాలి. పచ్చిమిరపకాయ, ఉప్పు, కరివేపాకు, పసుపు ఇవన్నీ వేసుకొని బాగా పోపు పెట్టేసుకోండి. ఇందులో వేడివేడి అన్నాన్ని వేసి బాగా కలుపుకోవాలి. ఆ మిక్సీ పట్టిన గోంగూరను కూడా వేసి ఇందులోనే కలిపేసుకోవాలి. అన్నాన్ని బాగా మిక్సీ చేసిన తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి. వేసుకున్న తర్వాత ఇలా కలిపామంటే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే అసలు అద్దరిపోతుంది అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి.